కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26లోకి అడుగుపెట్టాం. నేటి నుంచి కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి సాధారణ వ్యక్తులకు 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను లేదు. ఏప్రిల్ 1 నుంచి పెద్ద నగరాల్లో 50 లక్షల రూపాయలు, మధ్య తరహా నగరాల్లో 45 లక్షల రూపాయలు, చిన్న పట్టణాల్లో 35 లక్షల రూపాయలు గృహ రుణాలు ప్రాధాన్య రంగ రుణాలుగా లభిస్తాయి. నేటి నుంచి గత 12 నెలలుగా ఉపయోగంలో లేని లేదా వాడని మొబైల్ నెంబర్లకు అనుసంధానంగా ఉన్న యూపీఐ ఐడీలు పనిచేయవు. మొబైల్ నంబర్లు మారితే బ్యాంకుకు వెళ్లి కొత్త నంబర్ను నమోదు చేయించాలి. ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త నంబర్లను నమోదు చేయొచ్చు. ఇక ఆధార్, పాన్ను జత చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి డివిడెండ్ల రూపంలో ఆదాయం అందదు. టీడీఎస్ రేటు పెరుగుతుంది. పన్ను వసూలు చేసినప్పటికీ అది ఫారం 26AS లో కనిపించదు. డీమ్యాట్ ఖాతా, మ్యూచువల్ ఫండ్లలో కేవైసీ వివరాలను మరోసారి తెలియజేయాలి. నామినీ వివరాలను ధృవీకరించాలి. విదేశీ ప్రయాణం పెట్టుబడులపై టీసీఎస్ పరిమితి 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెరుగుతుంది. 7,500 రూపాయలకు పైగా గది అద్దె ఉన్న హోటళ్లలో రెస్టారెంట్ సేవలపై 18% జీఎస్టీ వర్తిస్తుంది. ఆదాయపు పన్ను అప్డేటెడ్ రిటర్న్లు దాఖలు చేసేందుకు గడువు 12 నెలల నుంచి 48 నెలలకు పెరిగింది. 50,000 రూపాయలకు పైగా ఉన్న చెక్కు చెల్లింపుల కోసం ఖాతాదారులు ఎలక్ట్రానిక్ రూపంలో వివరాలు సమర్పించాలి. చెక్కు సంఖ్య, ఎవరికి ఇచ్చారు, ఎంత మొత్తం లాంటివి తెలియజేయాలి. ఆ వివరాలను బ్యాంకు ధృవీకరించిన తర్వాతే చెల్లింపు జరుగుతుంది.